నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. సోమవారం నాడు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కామారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా పూల మొక్క అందజేసి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్ మయి, జాయింట్ కలెక్టర్ విక్టర్. జుక్కల్ నియోజకవర్గం మద్దెల చెరువు పిట్లం రోడ్ తిమ్మ నగర్ వద్ద 4.86 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జ్ను ప్రారంభించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్ మయి, జాయింట్ కలెక్టర్ విక్టర్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి అశోక్ నగర్ కాలనీ ప్రధాన రోడ్డు గుంతల మాయముగా మారింది. గుంతలు పడి రాకపోకలకు ప్రయాణికులు, కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పట్టించుకుపోవడాన్ని నిరసిస్తూ స్థానికులు రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కాలనీ వాసులు, ప్రయాణికులు కోరుతున్నారు. గుంతల రోడ్డు కాలనీ ప్రజలంటే ఇంత నిర్లక్ష్యమా? కామారెడ్డి పట్టణ ప్రజలంటే ఇంత నిర్లక్ష్యమా? ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వెంటనే ఈ రోడ్డును, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఈ రోడ్డును వెంటనే, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యే ఈ రోడ్డును వెంటనే. బిట్కుంద నుండి డోంగ్లి వరకు 13.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెఖర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, సబ్ కలెక్టర్ కిరణ్ మయి, జాయింట్ కలెక్టర్ విక్టర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పరిధిపేట గ్రామంలో ఎంఆర్పీఎస్ 31 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేయడం జరిగినది.
అదేవిధంగా మందకృష్ణ మాదిగ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి మందకృష్ణ మాదిగ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఆయన చేసిన సేవలు, ఆరోగ్యశ్రీ, వృద్ధులకు, వితంతులకు పెన్షన్ విధానం, 6 కిలోల బియ్యం వివరించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బట్ట వెంకటరాములు మాజీ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి దేవల లక్ష్మణ్ అధ్యక్షత జరిగింది. ఈ కార్యక్రమంలో మేకల భూమయ్య, మేకల రాజు, సంతుల మల్లేష్, కొంగల భూమేష్, సెక్రటరీ నవీన్, సాకలి గంగయ్య, నరేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. నెరవేర్చిన సందర్భంగా మందకృష్ణ మాదిగ ఎనలేని పోరాటం కృషి ఫలితమే ఎస్సీ వర్గీకరణ సాధించినటువంటి ఘన చరిత్ర. ఈరోజు మందకృష్ణ మాదిగ జన్మదిన శుభ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన పర్తిపేట గ్రామం తరఫున తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అదేవిధంగా వికలాంగులకు 6,000 పెన్షన్ కావాలని మందకృష్ణ మాదిగ తలపెట్టిన ఆగస్టు 13 నాడు విజయవంతం చేయాల్సిన దిశగా మనం పోరాడదామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ యొక్క వికలాంగులకే కాకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చిపెట్టినటువంటి మందకృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్ మాదిగ జాతికే అంకితం అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా 6 కిలోల బియ్యం తెచ్చిన చరిత్ర మాదిగలది. అదేవిధంగా వితంతులకు, వృద్ధులకు 3,000-4,000 రూపాయలు చేపించిన చరిత్ర మాదిగ జాతికే వర్తిస్తుందని మీ అందరికీ ముఖ్యంగా చెప్పక తప్పదు. వాస్తవంగా ఎన్నో విజయాలను మనకు ఏ పార్టీ లేకున్నా ఉద్యమకారులుగా మన మాదిగ జాతి ఎంతో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సంక్షేమ ఫలాలను అందించినటువంటి చరిత్ర మన మాదిగలకు ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆనాటి జామవంతుడి నుండి ఈనాటి మందకృష్ణ మాదిగ వరకు మన మాదిగలమంతా సమాజ సేవలో మునిగి మనము ఆనాటి నుండి ఈనాటి వరకు చేస్తున్నామని. ప్రజావాణి ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఐడీఓసీలోని సమావేశ మందిరంలో కామారెడ్డి ఆర్డీఓ వీణతో కలిసి ప్రజలండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి 107 అర్జీలు వచ్చినాయి. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి శనివారంలోగా దరఖాస్తులను పరిష్కరించి ఆర్జీదారులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని డిఎన్ పూజారుల సమావేశం ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆత్మీయ సమ్మేళన పోతూరి ఆంజనేయ స్వామి దేవాలయం ఎస్ నగర్ కామారెడ్డిలో జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లా దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ విజయ రామారావు ముఖ్య అతిథిగా వచ్చారు. కమిషనర్ మాట్లాడుతూ అర్చకుల సమస్యలు నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను బ్రహ్మానుణ్ణి కత్తీసాము లాగా పనిచేయడం మీకు చాలని జీతం, కుటుంబ భారం కొందరి తో ఒత్తిడి, కానీ ముందు కంటే ఇప్పుడు కొన్ని రాయితీలు కల్పించి ప్రోత్సాహం కల్పిస్తుంది. ప్రభుత్వం మనం శాలరీ ఎక్కువ అడగడం తప్పు కాదు, దానికి దగ్గ పని కూడా చేయాలి. ఎప్పుడు ఎవరితో కంప్లైంట్ రాకుండా చూసుకోవాలి. మీరు అడిగిన ఐడి కార్డ్స్ త్వరలోనే ఇస్తామన్నారు. రాష్ట్ర డిడిఎన్ నాయకులు కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గరికి ఎన్నోసార్లు వెళ్లి అర్చకుల సమస్యలు తెలియజేస్తూ ఉన్నాను అన్నారు. డిడిఎన్ రాష్ట్ర వర్గ సభ్యులు సీర్ల వంచ కృష్ణమాచార్యులు వారి పాఠశాల శిష్యులతో పెద్దలను అహనం మరియు జ్యోతి ప్రజ్వల ప్రముఖులకు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రాచప్ప మాట్లాడుతూ అర్చకులకు సమస్య ఏది ఉన్నా మీ వెంటే ఉన్నాను అన్నారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ మా దగ్గరికి వచ్చిన ఏ సమస్య అయినా ఇప్పటివరకు మసాయశక్తితో సానుకూలంగా స్పందించి అందరికీ అండగా ఉన్నామన్నారు. జిల్లా కార్యదర్శులు, కార్యవర్గం, మండలాల కార్యవర్గం, 2 జిల్లాల పూజారులు, 550 మంది అర్చకులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 97,900, వెండి 1,105 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి
మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.